ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు సద్గురువు యొక్క పాదుకా దర్శనం కోసం మనం వచ్చాం. సద్గురువు యొక్క గుప్తమైనటువంటి పాదుకలు ఎక్కడ ఉంటాయనేటువంటిది సద్భక్తులకు సాధకులకు మాత్రమే తెలుస్తుంది. మనందరము కూడా ప్రతిరోజు మధ్యాహ్న హారతిలో పాడుకునేటువంటి సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవత్సార సంహారహేతుం స్వభక్తేచయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనేటువంటి దాన్ని మనం ప్రతిరోజు హారతిలో పాడుకుంటాం కదా. ఆ హారతి రాసినటువంటి శ్రీ ఉపాసిని మహారాజ్ హైదరాబాదులో అనేక సంవత్సరాల పాటు ఇక్కడికి వారు వచ్చినటువంటి ప్రదేశం ఉపాసిని కన్యాస్థాన్. ఇది ఎర్రగుంట అనేటువంటి ప్రదేశంలో పహాడీ షరీఫ్కి సమీపంలో శ్రీశైలం హైవే పైన ఉంటుంది. అసలు ఉపాసిని మహారాజ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ ప్రాంతంలోనే వారు ఎందుకు నివసించారు, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి మహత్తు ఏమిటి, దీనంతా కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఉపాసిని మహారాజ్ టేకిడీలోకి మనం వెళ్దాం. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా దట్టమైనటువంటి అడవి. ఈ ప్రాంతమంతా కూడా కొండతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అసలు జనసంచారమే ఉండేటువంటిది కాదు. అటువంటి ఈ ప్రాంతాన్ని ఉపాసిని మహారాజు వారు హైదరాబాదుకు వచ్చినప్పుడు దీనిని వారు ఉండడానికి కావలసినటువంటి కుటీరంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇప్పటికి కూడా చూస్తే లోపలికి వెళ్తుంటే మీకు తెలుస్తుంది, ఇప్పటికీ కూడా ఇది కొండ ప్రాంతంగా ఆ రోజు ఉపాసిని మహారాజు వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ ప్రాంతం ఉంది. మనము ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఉపాసిని మహారాజు యొక్క కుటీర్ వస్తుంది, దాన్నే టేకిడీ అని అంటారు. ఆ టేకిడీకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు ఉపాసిని మహారాజు యొక్క టేకిడీకి మనం వచ్చాం. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఉపాసిని మహారాజు 1926వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు వస్తారు. తన భక్తురాలైనటువంటి దుర్గాబాయికి ఆరోగ్యం బాగలేదని చెప్పి సకోరికి టెలిగ్రామ్ ఇస్తే వారు దుర్గాబాయిని చూడడానికి హైదరాబాద్ వస్తారు. దుర్గాబాయికి బేగంపేట సమీపంలో మహబూబ్ మెన్షన్ అనేటువంటి పెద్ద రాజప్రసాదం లాంటి ఇల్లు ఉండేది. మొదట వచ్చినటువంటి ఉపాసిని మహారాజ్ బేగంపేటలో మహబూబ్ మెన్షన్లో కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత ఆవిడకు ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత మళ్ళీ సకోరికి తిరిగి వెళ్తారు. ఆ తర్వాత 1929లో తిరిగి ఉపాసిని మహారాజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇదే హైదరాబాదుకు చెందినటువంటి రాజా బహదూర్ నర్సింగ్ రాజ్ అనేటువంటి సాయిబాబా భక్తులు ఎప్పుడూ కూడా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని వచ్చేటువంటి వారు నిజాం ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించేవారు. అంతేకాదు ఈ హైదరాబాదు చుట్టుపక్కల పరిసరాల్లో అనేక జాగీర్లు వారి చేతిలో ఉండేటువంటి, అంటే ఒక పెద్ద భూస్వామి అన్నమాట. ఉపాసిని మహారాజు మొట్టమొదటిసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు తన మిత్రులైనటువంటి కిషన్ ప్రసాద్ వీరందరూ కూడా చెప్తారనమాట, నువ్వెప్పుడు షిరిడీ వెళ్తావు కదా, షిరిడీకి సమీపంలో ఉన్నటువంటి సకోరిలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు, వారు కూడా సద్గురువు, దర్శించుకో అంటే రాజా బహదూర్ నర్సింగ్ రాజు ఇక్కడ నుండి కొంతమందిని సకోరికి పంపిస్తారు. సకోరిలో వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు నర్సింగ్ రాజు గారికి ఏంటంటే, ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు ఉపాసిని మహారాజును దర్శించుకోవడానికి వస్తున్నారు. షిరిడీలో ఎంతైతే రద్దీ ఉందో సకోరిలో కూడా అదే విధంగా ఉంది, ఆయన గొప్ప మహాత్ముడు అని చెప్తారు. ఆ తర్వాత ఉపాసిని మహారాజు 1929లో మరొకసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు నర్సింగ్ రాజ్ గారు వారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఉపాసిని మహారాజుకు అప్పటికే కొంత అనారోగ్యం ఉండడంతో వైద్యులు సూచిస్తారు, మీరు కొద్ది రోజుల పాటైనా సరే జనారణ్యానికి దూరంగా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఉండాలని చెప్తారు. ఉపాసిని మహారాజు వచ్చినప్పుడు బేగంపేటలో
మహబూబ్ మెన్షన్లో ఉండడానికి అంత ఆసక్తి చూపెట్టలేదు. తనకు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఉండడానికి ఏర్పాటు చేయమని చెప్పి అడిగితే నర్సింగ్ రాజ్ గారు తనకున్నటువంటి అనేక ప్రాంతాలు, ఎందుకంటే ఇక్కడ పెద్ద జాగీర్దార్, అనేక ప్రాంతాలను చూపెడితే ఏది కూడా ఉపాసిని మహారాజ్ నచ్చడు. చివరకు ఇక్కడికి ఎర్రగుంట సమీపంలో ఉన్నటువంటి పహాడీ షరీఫ్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి తీసుకురాగానే ఉపాసిని మహారాజ్ ఈ ప్రదేశంలో ఎత్తైనటువంటి ఒక రాయి పైన కూర్చొని, ఇది మామూలు ప్రదేశం కాదు, నా గురువు యొక్క పాదుకలు గుప్తంగా ఉన్నటువంటి ప్రదేశం, కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఉపాసిని మహారాజు హైదరాబాదులో తను ఉండడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశమే ఇది. ఈ విధంగా ఈ ప్రదేశానికి గొప్ప మహిమ ఉంది. ఒక్క సద్భక్తుడికి, సాధకుడికి మాత్రమే తెలుస్తుంది. ఉపాసిని మహారాజ్ చెప్పినటువంటి ఆ మాటకు ఎంత పెద్ద అర్థము, దాని వెనకాల ఎంత గొప్ప చరిత్ర ఉందో అది ఎవరికీ తెలియదు. తన సద్గురువు అయినటువంటి శ్రీ సాయిబాబా యొక్క పాదుకలు ఇక్కడ గుప్తంగా ఉన్నాయి, అందుకని నేను ఇక్కడే ఉండాలని చెప్పి ఈ ప్రదేశంలోనే ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన వారు ఇక్కడే నివసించేటువంటి వారు. చాలా చిన్న కుటీరం ఆ రోజుల్లో ఇక్కడ ఉండేది. ఆ తర్వాత ఉపాసిని కన్యాస్థాన్ అనేటువంటి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రాజా బహదూర్ నర్సింగ్ రాజు యొక్క కుటుంబము ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఉపాసిని మహారాజ్ పాదుకలు ఉన్నటువంటి పాదుకా స్థాన్కి మనం వెళ్దాం. పాదుకలు అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటివి గురుస్థాన్లో ఉన్నటువంటి పాదుకలు. గురుస్థాన్లో ఉన్నటువంటి పాదుకలను కూడా ఉపాసిని మహారాజే కదా ప్రతిష్ఠింపజేసింది. ఎందుకంటే పాదుకలు చేయించదలిచినటువంటి డాక్టర్, అదేవిధంగా అలీబాగ్ వీళ్ళందరూ కూడా పాదుకల నమూనాను తీసుకెళ్ళి ముందు ఉపాసిని మహారాజు చూపెడతారు. ఉపాసిని మహారాజు ఆ పాదుకల నమూనా పైన కొన్ని మార్పులు చేస్తాడు. శంకుచక్రాలు, కమలం, గద ఉండేలాగా ఆ పాదుకలను రూపొందించమని చెప్పి సూచన చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ పాదుకలను చేయించుకొని తీసుకొస్తే ఉపాసిని మహారాజు స్వయంగా ఆ పాదుకలను చూసి ఒక శ్లోకాన్ని రాస్తారు కదా, ఇప్పటికీ కూడా గురుస్థాన్లో అది ఉంటుంది కదా. సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనేటువంటి ఆ శ్లోకం ఇప్పటికీ మనం గురుస్థాన్లో చూడవచ్చు. ఉపాసిని మహారాజుకు తెలిసినంత బాబా పాదుకల మహిమ మరెవ్వరికీ తెలియదు. అందుకనే ఈ ప్రదేశంలో గుప్తంగా ఉన్నటువంటి శ్రీ సాయిబాబా పాదుకల మహత్తును గని ఆయన ఇక్కడ ఉండడం ఆరంభించారు. ఉపాసిని మహారాజు ఆరోగ్యం కొంచెం తేడా చేయడంతో ఇక్కడ ఉన్న తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంటే ఇక్కడ సద్గురు యొక్క పాదుక మహిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఉపాసిని మహారాజు ప్రతి ఏడాది కూడా ఇక్కడికి నియమం తప్పకుండా వచ్చేటువంటి వారు నడయాడినటువంటి ప్రాంతం. ఉపాసిని మహారాజు ఏదైతే చెప్పారో నా గురువు యొక్క పాదుకలు ఇక్కడ గుప్తంగా ఉన్నాయని చెప్పి, నిజంగా ఈ ప్రదేశం కూడా ఇప్పటికీ గుప్తంగానే ఉంది. దానికి నిదర్శనం ఏమిటో తెలుసా? ఈరోజు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో అనేక బాబా మందిరాలు వచ్చాయి. అనేక బాబా మందిరాలకు గొప్ప వైభవాలు, ఎలివేషన్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాంతం మాత్రం ఇప్పటికీ కూడా గుప్తంగానే ఉంది. ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో, ఎవరైతే గురుపాదుక మహిమ తెలుస్తుందో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రదేశానికి రాగలుగుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా శరీరం అంతా కూడా రోమాంచితమైంది. ఎందుకంటే ఉపాసిని మహారాజ్ చెప్పినట్టు తన గురువైనటువంటి శ్రీ సాయిబాబా పాదుకలు ఇక్కడ గుప్తంగా ఉన్నాయి. అటువంటి నేలను మనం ఈరోజు స్పృశించడం, అటువంటి నేలపైన ఈరోజు మనం నిలబడడం నిజంగా మన అందరి అదృష్టం. ఇప్పుడు మనం ఉపాసిని మహారాజ్ టేకిడీలో ఉన్నటువంటి వారి పాదుకా మందిరాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం రండి. ఉపాసని మహారాజ్ చేసెను స్తోత్రహారతి. సదా సత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థాన సంహార హేతుం. ఉపాసిని మహారాజ్ యొక్క పాదుకా స్థానంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఉపాసిని మహారాజు ఇక్కడ అనేక సంవత్సరాల పాటు, అంటే వారు సమాధి తీసుకున్నటువంటి 1941 వరకు కూడా ప్రతి ఏడాది కూడా డిసెంబర్ మాసంలో ఇక్కడికి వచ్చేవారు. ఎందుకంటే సకోరిలో 7 యజ్ఞాలు జరిగేటివి, డిసెంబర్లో మాత్రము యజ్ఞం ఉండకపోయేది. అందుకని దత్త జయంతికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దాదాపు 20-21 రోజుల పాటు ఈ ప్రదేశంలోనే వారు నివసించేటువంటి వారు. అంతేకాదు ఉపాసిని మహారాజు తన యొక్క గురువైనటువంటి శ్రీ సాయిబాబా యొక్క ఉనికిని ఎప్పుడూ ఇక్కడ చూసేటువంటి వారట. అందుకనే ఈ స్థానానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం లభించింది. ఉపాసిని మహారాజు సమాధి తీసుకున్న తర్వాత ఉపాసిని మహారాజు యొక్క పాదముద్రలతోటి ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సైజు నమూనాతోటి తయారు చేసినటువంటి పాదుకలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రదేశానికి గోదావరి మాత అనేక సందర్భాల్లో ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ సాయిబాబా ప్రస్థానంలో ఉపాసిని మహారాజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బాబాకు గురు పౌర్ణమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత స్వయంగా బాబా చంద్రాబాయి బోర్కర్ను ఆదేశిస్తారు, ఈరోజు గురు పౌర్ణమి, నువ్వు వెళ్ళి ఉపాసిని సేవించుకో అని చెప్పి చంద్రాబాయి బోర్కర్ను ఉపాసిని మహారాజు దగ్గరికి పంపించి గురు పూజ చేయిస్తారు శ్రీ సాయిబాబా. ఉపాసిని మహారాజు యొక్క స్థితి ఏమిటనేటువంటిది ఒక్క బాబాకు మాత్రమే తెలుసు. అందుకనే ఇతరులతో ఎప్పుడూ కూడా ఉపాసిని మహారాజును పోల్చేటువంటి వారు కాదు బాబా. తనతో పాటు సమానమైనటువంటి స్థానాన్ని ఉపాసిని మహారాజుకి ఇవ్వాలనుకున్నారు. అందుకోసమే తనకు గురు పూజ ఆరంభమైన తర్వాత ఉపాసినికి కూడా గురు పూజ జరగాలని చెప్పి బాబా భావించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శ్రీ సాయిబాబా వద్ద ఉపాసిని మహారాజు యొక్క స్థానం ఏమిటనేటువంటిది. అదేవిధంగా ఉపాసిని మహారాజు కూడా బాబా పట్ల అంతే కృతజ్ఞతతో ఉండేటువంటి వారు. బాబా మహాసమాధి తర్వాత స్వయంగా తాను కాశీకి వెళ్ళి చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ కూడా కాశీలో చేయించేటువంటి వారు, ప్రతి సంవత్సరం వెళ్ళేటువంటి వారు కాశీకి. ఆ విధంగా శ్రీ సాయిబాబాకు ఉపాసిని మహారాజుకు ఒక గొప్ప అనుబంధాన్ని మనము చూడవచ్చు. ఇక్కడ ఈ ప్రదేశంలో మనం చూసినట్టయితే ఇక్కడికి ఉపాసిని మహారాజు వచ్చినప్పుడు వారు కూర్చున్నటువంటి ఆ చిత్రపటం, అదేవిధంగా వారి యొక్క చోపిడి, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫొటోస్లో మనం చూడవచ్చు. తర్వాత ఈ పాదుకాస్థాన్లో మనకు సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబా, సద్గురు అయినటువంటి ఉపాసిని మహారాజు, గోదావరి మాత యొక్క చిత్రపటాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈరోజు చాలా కొద్ది మందే ఇక్కడికి రావచ్చు, కానీ వచ్చినటువంటి వారు అదృష్టవంతులు. ఎందుకంటే ఒక సద్భక్తుడు, సాధకుడు తన సద్గురువు యొక్క పాదుకలు గుప్తంగా ఉన్నాయని చెప్పి ఇంతకంటే గొప్ప ప్రదేశాలను నరసింహరాజు గారు చూపెట్టడం జరిగింది. కానీ అవేవి కూడా ఉపాసిని మహారాజుకు నచ్చలేదట. ఈ యొక్క కొండ ప్రాంతమే వారికి నచ్చిందట. అందుకని ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనటువంటిది. అదేవిధంగా గోదావరి మాత అనేక మంది కన్యలతోటి ఇక్కడ అనేక సందర్భాల్లో యజ్ఞాలు, యాగాలు నిర్వహించినటువంటి ప్రదేశం, చాలా పునీతమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశానికి ఈరోజు మనం రావడం నిజంగా మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఇప్పుడు మీరు కూడా ఈ పాదుక దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం. సచ్చిదానంద స్వరూపానికి నమామీశ్వరం సద్గురుం సాయినాథంటూ ఉపాసని మహారాజ్ చేసెను స్తోత్రహారతి. సదా సత్స్వరూపం చిదానందకందం
जगत्सम्भवस्थानसंहार हेतुम् ఇప్పుడు మనతో పాటు శరత్ చంద్ర గారు ఉన్నారు. ఇక్కడ ఈ ఉపాసిని మహారాజ్ గారి యొక్క టేకిడీని వారు చాలా కాలం పాటు టేక్ కేర్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా వారు ఈ స్థలం పట్ల అదేవిధంగా ఇక్కడ ఈ సంస్థ పట్ల గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాయిరామ్ సార్. साईराम सर। ఉపాసిని మహారాజ్ ఇక్కడికి ఎట్లా వచ్చారు, ఏంటి అసలు? उपासनी महाराज की इतिहास और उनका सारा चरित्र तो बहुत बड़ा है, लेकिन यहाँ पे जो हैदराबाद में उनका आना हुआ उसके बारे में और टेकरी के बारे में मैं थोड़ा कुछ बताना चाहूँगा। उपासनी महाराज हैदराबाद में पहली बार 1926 में 1926 में फर्स्ट टाइम आए यहाँ पे, और उनका आने का कारण एक दुर्गाबाई उनकी एक बहुत प्रमुख भक्ता थी, तो वो सीरियसली इल थी, और ये जब बाबा को मालूम हुआ तो बाबा बोले कि मैं हैदराबाद जाके दुर्गाबाई को मिलना चाहता हूँ। तो इसलिए बाबा इधर हैदराबाद आए, और फिर उसके बाद वो पहले बेगमपेट पे रहे, और नरसिंह राज बहादुर उनको लेके महमूद मंजिल बोल के बेगमपेट में है, वहाँ पे रहे। 1929 में बाबा को टेकरी बताई गई राजा नरसिंह राज से, और टेकरी बाबा को पसंद आई, और टेकरी में बाबा एक पहाड़ पे शिला पे बैठ गए और बोले कि यहाँ पे इस जगह पे मेरे गुरु की गुप्त पादुका है, और ये जगह मेरे को अनुकूल है। और बाबा फिर यहीं पे नरसिंह राज उनको भेंट दे दिए ये जगह, जिसको जो बाद में उपासनी टेकरी के नाम से कहलाई गई। और बाबा हर साल दिसंबर में दत्त जयंती के करीब यहाँ पे आके रहते थे, और वो 1941 तक लगभग 26 से 1941 14-15 इयर्स तक बाबा आते रहे, और दिसंबर में कुछ दिन रह के जाते थे। उनके समय में काफ़ी लोग हैदराबाद के भक्त लोग उनसे जुड़े, काफ़ी डिवोटीज़ बने, और फिर बाबा के समाधि के बाद गोदावरी माता आई, और गोदावरी माता यहाँ का पादुका मंदिर बनवाई, और बाबा की जो झोपड़ी थी वहाँ पे रहती थी, आप देखा है उसमें पीछे एक बावली है जो बाबा के पीरियड में बाबा खुद अपने उससे उसको खुदवाए थे। 22 दिसंबर 1941 में बाबा समाधि लिए साकोरी में, और उसके 15 दिन पहले यहाँ से गए, और जाने के बाद 22 तारीख को उनकी समाधि लिए वहाँ पे। और जाने से पहले वो यहाँ पे अपने एक सेवक ईरानी बाबा बोल के उस नाम से मशहूर हो गए थे, और वो बाबा के बहुत प्राण सेवक थे, और वो बाबा की बहुत सेवा किए। तो बाबा उनको यहाँ पे छोड़ के गए और बोले कि तुम टेकरी देखो। तो ईरानी बाबा अपनी सारी ज़िंदगी बाकी की टेकरी में गुजारे, उनका अंतिम भी यहीं पे हुआ। ఉపాసిని మహారాజు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా ఈ కొండపైన కూర్చొని ఉండేటువంటి వారట. అందరూ భక్తులు అడిగేటువంటి వారట, మహారాజు మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంటే, ఇక్కడి నుంచి నేను అక్కడ ఉన్నటువంటి పహాడీ షరీఫ్ను చూస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి షర్ఫుద్దీన్ బాబాతోటి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేటువంటి వారట. ఇక్కడే సమీపంలో పహాడీ షరీఫ్లో షర్ఫుద్దీన్ బాబా అనేటువంటి మహనీయుడు ఉండేటువంటి వారు. ఆ కొండపైన వారితో నా సంభాషణ జరుగుతుందని చెప్పేటువంటి వారు. ఉపాసిని మహారాజు గొప్ప సాధకుడు. అందుకనే గుప్తంగా ఉన్నటువంటి తన గురు పాదుకలు ఉన్నటువంటి స్థానాన్ని వారు కనుగొనగలిగినారు. హైదరాబాదు మహానగరానికి దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం. నిజంగా అత్యంత మహిమ కలిగినటువంటి ప్రదేశం, గురు పాదుకలు గుప్తంగా ఉన్నటువంటి ప్రదేశం. सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुम्. ఉపాసిని మహారాజు 1941 డిసెంబర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత 15-16 రోజులకు వారు సమాధి తీసుకోవడం జరిగింది.
22 డిసెంబర్ 1941లో వారు సమాధి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఉపాసిని మహారాజ్తో పాటు ఇక్కడ వచ్చి నివసిస్తున్నటువంటి ఇరానీ వ్యక్తి, అతన్ని ఇరానీ బాబా అనేటువంటి వారట, అతనికి చెప్పి వెళ్ళడం జరిగిందట, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే సేవ చేసుకో అని చెప్పడం జరిగిందట. ఎందుకంటే ఇరానీ బాబా ఉపాసిని మహారాజుని అడుగుతారట, బాబా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చూసుకునేదంటే, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకో ఈ టేకిడీని అంతా అని చెప్పి ఇరానీ బాబాకు అప్పచెప్పడం జరిగిందట. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్పినటువంటి దాని ప్రకారం ఇరానీ బాబా రూపము చాలా ఎత్తైనటువంటి మనిషి, ఎర్రగా, అదేవిధంగా బాబాలాగా తలకు గుడ్డ కట్టుకొని కేవలము తెల్ల వస్త్రాలను మాత్రమే ధరించేటువంటి వారట. ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క సద్భక్తుడికి శ్రీ సాయిబాబా చేసినటువంటి ఏర్పాటుగా మనం భావించాలి. వారిని చూస్తే అచ్చం బాబాను చూసినట్టే ఉండేదట. ఈ ప్రాంతం నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంది. ఆ రోజుల్లో గొప్ప జాగీర్దార్ అయినటువంటి నర్సింగ్ రాజు ఈ స్థలాన్ని ఉపాసిని మహారాజ్కి ఇవ్వడం, ఇప్పటికీ కూడా ఇక్కడ ఇంత గుప్తంగా ఉండడం, ఈ గురు పౌర్ణమి సందర్భంగా గుప్తంగా ఉన్నటువంటి శ్రీ సాయి పాదుకా ప్రదేశాన్ని మనం దర్శించుకోవడం నిజంగా మనందరి అదృష్టం. ఓం శ్రీ సాయిరామ్.